ఎందుకంటే నేను అచ్చు తప్పుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకించి నా దగ్గరికి ఎన్నో అచ్చు తప్పులు నేను గమనించున్నాను అనమాట. మొన్న ఒకతను ఒక మంత్రం గురించి చెప్తూ దాపయ దాపయ అని చెప్పాల్సిన దగ్గర దపయ దపయ అన్నారు. శాస్త్రాయ అని ఉంది, అది శాస్తాయ. శాస్త అంటే మీకు తెలిసిన అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామికి సంబంధించిన మనం శాస్త అనే బదులు శాస్త్రాయ అని పెట్టున్నారు అనమాట. ఓకే, వదవద వాగ్వాదిని అని ఉంటుందన్నమాట ఒక మంత్రం ఉంది, అమ్మవారి మంత్రం. వరవర అని ఉంటుంది. ఇట్లా రకరకాల అచ్చు తప్పులు సింపుల్గా కనిపిస్తాయి, అవి ఫలించవు అనమాట. దా బదులు రాబట్టాలు. ఈ మధ్య ఈ టెక్నాలజీ పెరిగిపోయిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా సద్గురువు దగ్గర మాత్రమే, భౌతిక గురువుల దగ్గర మాత్రమే సిద్ధింపజేస్తాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అవునండి. అదే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్న ఆ విషయాన్ని జడం నుంచి తీసుకోకూడదు. ఒక సద్గురువు చైతన్యం, వారే ఒక చైతన్యం. ఆ చైతన్య శక్తి ఇంకొక చైతన్యమైనటువంటి ఆబ్జెక్ట్ని, ఒక శబ్ద తరంగాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చినప్పుడు అది శక్తితో కూడి వస్తుందన్నమాట. ఆల్రెడీ దానిలో శక్తి ఉంటుంది. మీరు స్టార్ట్ చేయటంతో, జపం స్టార్ట్ చేయటంతో అది ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.